గడిచిపోయిన దినాల్లో మనము 7వ అధ్యాయం వరకు ధ్యానించాము. కీర్తన గ్రంథములో కీర్తనలు 7వ అధ్యాయం వరకు ధ్యానించాము. ఈరోజు 8వ కీర్తన గురించి కొన్ని కార్యాలు మనం ధ్యానించుదాము. In the day's fast, we have meditated about up to Psalm 7. Today we shall meditate a few things about Psalm 8. 8వ అధ్యాయం నందు ఈ 8వ కీర్తన యందు మనము 9 వచనాలు మనం చదువుతున్నాం. We can read 9 verses in this psalm. ఈ 9 వచనాలు కూడా ఒక 3 అంశాలు అనేది బయటపరుస్తున్నాయి. These 3 verses will tell us about 3 items. మొదటి 2 వచనాలు ఒక భాగము, తర్వాత 3 నుంచి 5 వచనాల వరకు రెండవ భాగము, తర్వాత 6వ వచనం నుండి 9వ వచనం వరకు 3వ భాగము. ఇలాగన 3 భాగములుగా ఈ అధ్యాయం మనకు బోధిస్తున్నాయి. This chapter will teach us in 3 parts. The first 2 verses are the first part, verses 3 to 5 is the second part, and verses 6 to 9 will be the third part. దేవునికి స్తోత్రం. Praise be to God. మొదటి 2 వచనాలు చదవండి. Let us read the first 2 verses. O Lord our Lord, how excellent is thy name in all the earth, who has set thy glory above in the heavens. Out of the mouths of babes and sucklings hast thou ordained strength, because of thine enemies, that thou mightest still the enemy and the avenger. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలురక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ 2 వచనాలలో శత్రువులు పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని ఈ లేఖనం మనకు బోధిస్తుంది. This scripture portion is telling us, out of the mouth of babes and sucklings hast thou ordained strength, because of thine enemies, that thou mightest still the enemy and the avenger, and have made a place of refuge for us. చిన్న పిల్లల గురించి ఈ లేఖనం బోధిస్తుంది. This verse teaches us about little children. ప్రతి ఒక్కొక్కరం కూడా దేవునిలో మనము చిన్న పిల్లలుగానే ఎదుగుతూ ఉండాలి. Each one of us should grow in the Lord as little children. మనము ఎంతగా ఉన్నప్పటికైనా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికైనా, వయసులో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికైనా దేవుని దృష్టిలో మనం చిన్నవారి వలె కనబడుతున్నాము. చిన్నవారి వలె మనము ఉండాలి. No matter what our age is, in front of God we are always little, and therefore we must always be as little children before Him. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చిన్నపిల్లల గురించి అనేకమైన కార్యాలు రాయబడి ఉన్నది. In the Holy Bible, from the book of Genesis to Revelation, there are many things that are written about children. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో చిన్నపిల్లలు వారికి ఉండే స్వభావము ఏంటిది, ఎలా ఉంటారని ఇక్కడ ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. Here in the verses that we have read, we read about a character about little children. ఇక్కడ చిన్నపిల్లలు వారు దేవుణ్ణి స్తుతించు వారిగా కనబడుతున్నారు. Here we see that children are the ones who praise God. అలాగనే మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము కాబట్టి మనము దేవుని యొక్క దృష్టిలో చిన్నపిల్లలుగా ఉన్నాము కనుక మనము చిన్నపిల్లలకు ఉండే అటువంటి యొక్క స్వభావము అనేది మనలో ఉండాలి. వారిలో మొట్టమొదటి మనం చూస్తున్నాము, స్తుతించు వారిగా కనబడుతున్నారు. Because we are seen as little children in the sight of God, we too should have the characters that we are going to read about the children here. And the first thing that we see is that they have praises in their mouth. ఇలాగన మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. In this manner, we also should praise God. ఎవరైనా శత్రువుగా లేచినట్లయితే, ఎవరైతే మన మీద పగ తీర్చుకోవాలని లేచినట్లయితే మన ఆయుధము స్తోత్రమై ఉన్నది. If anyone rises up against us as an enemy, if anyone wants to avenge themselves upon us, our weapon is praise. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారు పట్టుకునే ఆయుధమే స్తోత్రమై ఉన్నది. All those who are spiritual, the weapons that they hold are praises. ఎవరైనా ఆ యొక్క వ్యక్తికి విరోధంగా లేచినట్లయితే, లేకపోతే ఎవరైనా పగతో మరొక వ్యక్తి లేచినట్లయితే, ఆత్మీయంగా జీవించే వ్యక్తి స్తోత్రం అనే ఆయుధాన్ని పట్టుకుంటాడు. If anyone were to rise against them as an enemy or wants to venge themselves upon them, a person who is spiritual will always rise up with
praise as their weapon. ఆత్మీయంగా ఎదగలేకపోయినట్లయితే ఆ వ్యక్తి స్తోత్రం అనే ఆయుధాన్ని పట్టుకోలేడు. If that person is not growing spiritually, they will not be able to take up the weapon of శరీర praise. సంబంధమైన ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయవారిగా ఉంటారు. They will be seen as those who are doing battle with carnal weapons. దేవుని స్తోత్రం. Praise be to God. మనము క్రీస్తునందు పసిబిడ్డలమై ఉన్నాం కాబట్టి మనకు ఆయుధము స్తోత్రమై ఉన్నది. Because we are seen as babes and infants in the presence of Christ, our weapons are praise. పిల్లలు ఇక్కడ వారు దేవునికి స్తోత్రం చెప్పేవారిగా కనబడుతున్నారు. Here we see that children are the ones who offer praise unto God. ఇటువంటి మనసు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు ధరించిన వారిగా కనబడుతున్నారు. We see in the Holy Scriptures that there are many saints who have put on such a mind. రెండవ దినవృత్తాంత గ్రంథంలో మనం చదివినప్పుడు ఇక్కడ యెహోషాపాతు గురించి మనం చదువుతున్నాం. In the book of 2 Chronicles, we can read about King Jehoshaphat. ఆయన యూదాకు రాజై ఉన్నాడు. He was the king of Judah. అయితే ఒక సందర్భంలో ముగ్గురు రాజులు ఆయన మీదకి యుద్ధం చేయడానికి, ఆయన ప్రజల మీదకి యుద్ధం చేయడానికి, యూదా వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. There was a time when 3 kings rose against Judah and came to do battle against them. రెండవ దినవృత్తాంత గ్రంథములో 20వ అధ్యాయము మొదటి వాక్యంను మనం చదివినప్పుడు ఈ కార్యాలన్నీ రాయబడి ఉన్నవి. In 2 Chronicles 20th chapter, and when we read verse 1, we can read of all these things. ఇదైన తర్వాత మోయాబీలను అమ్మోనీలను మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేది. ఇక్కడ మోయాబీలు, అమోనీయులు, తర్వాత మోయానీయులు అని ముగ్గురు రాజుల గురించి మనం చదువుతున్నాం. Here we read about 3 kings, which are the Moabites, the children of Ammon, and with them other besides the Ammonites came against Jehoshaphat to battle. వీరు ముగ్గురు కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. All these 3 came to do battle against Jehoshaphat. యెహోషాపాతు తాను బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన ఆయుధాలు అనేది ఏది తాను ఉపయోగించలేదు. But Jehoshaphat did not use any of his earthly weapons. వారు ఒక గొప్ప సైన్యంగా కనబడుతున్నారు. They were seen as a great army. అయితే యెహోషాపాతు మరియు ఆ యొక్క దేశ ప్రజలందరూ కూడా, యూదా వారందరూ పిల్లల మొదలుకొని పెద్దవారు వరకు దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. But the people of the kingdom, from Jehoshaphat to all the elders and the children, they all took refuge and sought the Lord. వారు దేవునికి స్తోత్రం చెప్పడం అనేది వారు నిర్ణయించుకొని ఉన్నారు. They made a decision to praise God. పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవునికి సన్నిధానంకి వచ్చి ఉన్నారు. All the elders and the children all together, they took fasting and they came to the presence of the Lord. 20వ అధ్యాయము 3వ వచనం నందు మనం చదివినప్పుడు When we read the 3rd verse of the 20th ఇక్కడ chapter, అందరూ కూడా యెహోవా యొద్ద విచారణ చేయడానికి వారు మనస్సు నిలుపుకొని ఉన్నారని రాయబడి ఉన్నది. here it is written that they all set themselves to seek the Lord and gathered themselves to ask help of the Lord. 11వ వచనంలో యూదా వారందరూ తమ శిష్యులతోనూ వారి యొక్క భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధానంలో నిలబడి ఉన్నారు. In verse 13, and all Judah stood before the Lord with their little ones, their wives and their children. ఇక్కడ 21వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ జనులకు అతడు హెచ్చరిక చేసి ఉన్నాడు. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఆయన ఏర్పాటు చేసినట్లుగా 21వ వచనంలో చదువుతున్నాం. In the verse 21, he rebukes the people, and we also see that he appointed singers unto the Lord. ఇక్కడ దేవుని యందు విచారించుటకు మనసు నిలుపుకొని ఉన్నారు. They stayed their mind upon the Lord and asked help of him. పిల్లలు, పెద్దవారు అందరూ కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి ఉన్నారు. The children not say or tell anything about it, and we should be like ashes. ఇక మన మనసు కూడా అలా మారిపోవాలి. Our mind should also become like that. అలాగున మనల్ని సిద్ధపరచుకోవాలి. We should prepare ourselves in such a way. ఒక చెట్టుకు కొన్ని ఫలాలు మనం చూస్తున్నాం. We can see some fruit upon a tree. కొన్ని పచ్చిగా కనబడుతున్నాయి, Some are seen as raw, కొన్ని దోరగా కనబడుతున్నాయి, some are seen as half ripe, కొన్ని తినడానికి ఆహారంగా ఉండటానికి పండుగా మారిపోయి ఉంటాయి. but there are some which have become ripe and are good for food. ఇక మన మనసు కూడా పరిపూర్ణంగా పండు యొక్క తత్వానికి, పరిపక్వానికి మన మనసు అనేది రావాలి.
Even our mind should mature and ripen as a fruit. దేవుని స్తోత్రం. Praise be to God. కాబట్టి ఏది ఉన్నప్పటికైనా మన జీవితంలో ఏది లేనట్టుగానే మనల్ని మనము తగ్గించుకోవాలి. Therefore, whether we have anything or not, we must humble ourselves in our life as we have. ఏది కలిగినప్పటికైనా ఇది కృప ద్వారా నాకు దొరికి ఉన్నది, ఇది లభించి ఉన్నది అని మనము మనసులో తగ్గించుకోవాలి. We must humble ourselves in our mind, and whatever we may receive, we must say that it is only by grace that I receive it. దేవుని స్తోత్రం. Praise be to God. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులు వారి యొక్క మనసు ఆ విధంగా తలంచిన వారిగా ఉన్నారు. In the Bible, there are some saints who have changed their mind in this way. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనమునందు అబ్రహాము చెబుతున్నాడు, నేను ఇక్కడ దువలినై ఉన్నానని ఆయన చెబుతున్నాడు. In Genesis 18th chapter and verse 27, here Abraham is saying that he is as dust and ashes. నేను ఇక్కడ ధూళినై ఉన్నాను. He said that he is but dust. యోబు 30వ అధ్యాయం 19వ వచనమునందు తాను కూడా ఇలా తగ్గించుకుంటున్నాడు. In Job 30th chapter and verse 19, he also is humbling himself in the same way. ఆయన నన్ను బురదలోకి త్రోసేను, నేను ధూళియు బూడిదనయ్యునట్లున్నాను. బూడిద ధూళి అని చెబుతున్నారు. He is saying, I am become like dust and ashes. మరలా 30వ అధ్యాయము సామెతలు 2వ వచనములో ఇక్కడ నేను పశుప్రాయుడినని చెప్పి తగ్గించుకుంటున్నాడు. In Proverbs chapter 30th verse 2, here he is saying that I am more brutish than any man. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఇలాగనే తగ్గించుకున్నాడు. Here this person is also humbling himself. వీరందరూ శరీరంతోనే ఉన్నారు. All of these were in the flesh. కానీ వారి యొక్క మనసు అనేది ఇలాగన కనబడుచున్నది. But their mind is seen in such a way. నేను ధూళి వంటి వాడను. I am as dust. తర్వాత నేను ఇటువంటి యొక్క పశుప్రాయుడును. I am as a brutish man. మరొక సందర్భంలో దావీదు చెప్పాడు, నేను ఓటికుండు వంటి వాడనని కూడా చెప్పాడు. In another place, David is also saying that I am but nothing. ఇలాగున పరిశుద్ధులు వారు పూర్వకాలమందు మన మూల పితరులు తమను తాము తగ్గించుకున్నారు. In this way, our forefathers and the saints have humbled themselves. అలాగే మనలో కూడా ఎటువంటి యొక్క గొప్ప కార్యాలు ఉన్నప్పటికైనా సరే వాటిని మనము దాన్ని బట్టి అతిశయించుకోకుండా ఎల్లప్పుడూ కూడా ఇది దేవుని ద్వారా నాకు కలిగి ఉన్నది అని తగ్గించుకోవాలి. Therefore, even if there are great things within us, we must humble ourselves and say that it is by the Lord. నీకు ఒకవేళ భూమి మీద ఆస్తి పెరగవచ్చును. Perhaps you might increase your treasure upon this earth. ఒక మంచి ఉద్యోగంలో నువ్వు స్థిరపడవచ్చును. You might be established in a good job. ఒక మంచి ఒక ఖరీదైన ఒక బంగ్లా నువ్వు తీసుకుని ఉండవచ్చును. Perhaps you have bought an expensive house. ఏదైనా ఒక వెహికల్ ఉండవచ్చును. Or you might have a vehicle. ఏది ఉన్నప్పటికైనా మనం అతిశయించడానికి దాన్ని బట్టి అతిశయించడానికి తగిన వారం కాదు. Whatever it may be, we are not worthy to boast of it. ఇవన్నీ నాకు దేవుని ద్వారానే కలిగి ఉన్నవి. I have received all this through God. ఏది కూడా అది మనకు సొంతమైనది నాది కాదు, ఇవన్నీ కూడా దేవుని ద్వారా నాకు కలిగి ఉన్నవి అని ఇలాగన మనల్ని మనం తగ్గించుకోవాలి. Therefore, we should humble ourselves and say, it is not of me, but everything I have received is by the Lord. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే ఆరోగ్యతను బట్టి తమను తాము గర్వపడుతూ ఉంటారు. Some people, because they are very healthy, they are very proud of their health. దేన్ని బట్టి అయితే మనము అలా గర్వపడతామో అది మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. Whatever we boast of, that will be taken away from us. చివరికి మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. Finally, even our health will be spoiled. నెబుకద్నెజరు జీవితంలో మనం చూస్తున్నాం. We read this in the life of Nebuchadnezzar. ఆయన కూడా నాది అని చెప్పి ఆయన కలిగిన దాన్ని నాది అనుకొని ఉన్నాడు. Even Nebuchadnezzar, whatever he had, he thought that he possessed it. నా రాజ్యము అని చెప్పాడు. He said, my kingdom. ఇది ఇలాగున అది నాది అని చెప్పినప్పుడు దేవుడు అతని దగ్గర నుంచి దాన్ని తీసివేశాడు, ఆరోగ్యాన్ని కూడా తీసివేసి ఉన్నాడు. When he said that this is mine, the Lord removed that from him. He even took away his health. అందుకొరకే కృప ద్వారా ఇది నాకు కలిగి ఉన్నది అని ఎల్లప్పుడూ ఆయన పాదాల దగ్గర మనం కనపడాలి. అంతేగాని
ఇది నాది అని చెప్పి ఏది కూడా మనం తలంచకూడదు. Therefore, we must always humble ourselves and be seen at His feet and say, "This is by the Lord," but we should not boast ourselves of anything. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగని మీకు కలిగినది ఏదున్నప్పటికైనా ప్రభువా ఇది నీ ద్వారా నాకు కలిగి ఉన్నది కాబట్టి నీకు స్తోత్రం ప్రభువా అని అలాగా మనము మనసులో తగ్గించుకోవాలి. దాన్ని బట్టి మనల్ని మనము హెచ్చించుకోకూడదు. Therefore, whatever we may have, we must say to the Lord, "Lord, I have received it by your grace," and we should humble ourselves in our mind like this, but we should not exalt ourselves because of that thing. అలాగున తన్ను తాను హెచ్చించుకున్న ప్రధాన దూత కూడా పడిపోయి ఉన్నాడు. Even the archangel who exalted himself also fell. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత మూడవది మనం చూచినప్పుడు Then the third thing that we read, లూకా సువార్త 18వ అధ్యాయము 17వ వచనములో పిల్లల గురించి మూడవ కార్యాన్ని మనం చూస్తున్నాం. the third thing that we read about children is in the Gospel according to Luke, 18th chapter and verse 17. చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. ఇక్కడ చిన్న పిల్లలు వారికి ఉండే స్వభావం ఏంటంటే అంగీకరిస్తారు. Here we see that the character of little children is acceptance. మొట్టమొదటిగా వారు స్తుతించు వారిగా ఉన్నారు. Firstly, they are the ones who offer praise. రెండవది వారు తగ్గింపు కలిగిన వారిగా కనబడుతున్నారు. Secondly, they are humble. మూడవదిగా ఇక్కడ అంగీకరిస్తున్నారు. And thirdly, here they accept. ఇది వారిలో ఉండే మూడవ స్వభావమై ఉన్నది. This is the third character that they have. వారు అంగీకరిస్తారు. They accept. అలాగే మనము కూడా అంగీకరించాలి. In the same way, we too should accept. మనము ఏమి అంగీకరించాలి అనేది లేఖనములు కూడా మనం చూస్తున్నాం. What we should accept is written in the scripture. 4వ వచనం 3వ యోహాను పత్రిక 4వ వచనాన్ని మనం చదివినప్పుడు If we read 3rd John and verse 4, ఆయనని నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును I have no greater joy than to hear that my children walk in truth. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. My children are walking in truth. అంటే సత్యమును వారు జీవితంలోనికి అంగీకరించారు. That means that they have accepted truth into their life. అలాగనే మనము కూడా సత్యమును అంగీకరించాలి. In the same way, we too should accept truth. వారు దేవుని యొక్క రాజ్యమును అంగీకరిస్తున్నారు. They are accepting the kingdom of God. ఈ దినాల్లో చాలా మంది మనం చూసినప్పుడు దేవుని రాజ్యం అంటే అంగీకరించలేని వారిగా లోకంలో ఎంతో మంది కనబడుతున్నారు. In these days, there are many in the world who are unable to accept the kingdom of God. కానీ మనము అలా కాదు, దేవుని రాజ్యం ఉన్నదని మనం అంగీకరించి ఉన్నాము. But we are not like them. We have accepted that there is the kingdom of మన God. జీవితంలోనికి క్రీస్తును అంగీకరించి ఉన్నాము. We have accepted Jesus into our life. అలాగనే ఇప్పుడు సత్యాన్ని కూడా మనము అంగీకరించాలి. In the same way, we must also accept the truth now. వాక్యము అనేది ఒక సత్యమైనది. ఆ వాక్యాన్ని మనము అంగీకరించాలి. దాన్ని అంగీకరించకుండా త్రోసివేయకూడదు. The word is a truth. We must accept this truth, but we should not despise it. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. We read of a thing in 2 Kings 5th chapter. 5వ అధ్యాయము 3 నుంచి 4 వాక్యాల వరకు మనం చదివినప్పుడు When we read verses 3 and 4, ఇక్కడ కొన్ని కార్యాలు రాయబడి ఉన్నవి. here there are certain things written. అది షోఫ్రాన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళువాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏళ్ళువానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయక. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు దేశంలో నుండి ఒక చిన్నది అని మనం చదువుతున్నాం. Here we read of a maid who has come from the land of Israel. ఇశ్రాయేల్ దేశంలో నుండి అక్కడ చెరగా అనేక మందిని తీసుకొని పోయి ఉన్నారు. They had taken many captive from the land of Israel. ఒక చిన్నది ఇక్కడ కనబడుతున్నది. And here we read of a little maid. ఆ చిన్నది తన యజమానురాలకి సువార్తను తెలియపరిచిన్నది. This maid is making the gospel known to నా her mistress. యజమానుడు
బలవంతుడై ఉన్నాడు. My master is a mighty man. ఆయన యుద్ధ వీరుడై ఉన్నాడు. He is a valiant warrior. కానీ అతడు కుష్ఠరోగంతో బాధపడుచున్నాడు. But he is suffering with leprosy. షెమ్రోనులోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ప్రవక్త ద్వారా అతనుకున్న వ్యాధి అనేది విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. షెమ్రోనికి పోయినట్లయితే అతడు స్వస్థత పొందుకుంటాడు అని ఈ చిన్నది తన యజమానురాలతో తెలియపరిచినది. This maid is making known to her mistress that if her master were to go to Samaria and see the prophet there, then he might recover himself of his leprosy. ఆ చిన్నది అని చెప్పినప్పుడు అది సత్యమును బయలుపరుస్తుంది. This little maid typifies the truth. ఇక్కడ ఆ సత్యము అనేది స్త్రీకు తెలియపరచబడినది. This truth is being made known to the woman. ఇక్కడ స్త్రీ అని చెప్పినప్పుడు సంఘాన్ని బయలుపరుస్తుంది. And this woman typifies the church. ఆ సంఘంలో ఆ స్త్రీ దగ్గర చిన్నది కనబడుతున్నది. In this church of that is the woman, this maid is being seen. అలాగనే సంఘములో సత్యం అనే చిన్నదనే ఒక సత్యము కనబడున్నది. In the same way, in the church, there is the truth, which is the maid. అదే స్త్రీ దగ్గర ఇక్కడ కుష్ఠరోగి గల ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. And at the same woman, we can also see this man who had leprosy. ఆయనే నయమాన్ అయి ఉన్నాడు. He himself was Naaman. ఆ నయమాన్ అని చెప్పినప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులందరికీ దేవుని బిడ్డలకు సాదృశ్యమై ఉన్నది. This Naaman typifies all the children of God who are in the church. ఇప్పుడు తాను స్త్రీతో ఐక్యంగా ఉన్నాడు. Now he is at unity with this woman. అలాగే భూమి మీద మనందరం కూడా సంఘములో కనబడుతున్నాము, సంఘముతో ఐక్యంగా ఉన్నాము. In the same way, upon this earth, we are all seen in the church, and we are at one accord in the church. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క స్త్రీ దగ్గర ఒక చిన్నది అనే సత్యము కనబడుచున్నది. At that time, we can see that this little maid, who is the truth, is seen with this woman. ఆ చిన్నదాన్ని ఇక్కడ ఆ యొక్క నయమాను అంగీకరించి ఉన్నాడు. Here we see that Naaman accepted the maid. ఆమె ఏదైతే చెప్పి ఉన్నదో చెప్పినది చెప్పినట్లుగానే అంగీకరించాడు. Whatever she told him, he accepted it as she told him. అలా అంగీకరించి తాను విధేయత చూపించి చెప్పినట్లుగా నడుచుకోవడం బట్టి తన యొక్క శరీరము అనేది ఒక పసిపిల్ల వంటి శరీరముగా చివరిగా ఆయన పొందుకున్నట్లుగా రాయబడి ఉన్నది. Because he accepted everything that she said and obeyed in every word, his body was recovered and his skin became as that of a newborn babe. ఆయనకున్న యొక్క కుష్ఠాన్ని పోగొట్టుకున్నాడు. He lost the leprosy that was in him. అలాగనే మనము చిన్నది అనే ఒక సత్యాన్ని అంగీకరించినప్పుడు In the same way, when we accept the truth that is the maid, మనకున్న యొక్క కుష్ఠము అనేది తొలగిపోతుంది. the leprosy within us will depart. దేవుని స్తోత్రం. Praise be to God. ఆ కుష్ఠము అనేది మన జీవితంలో ఉన్న బలహీనతలను చూపిస్తున్నది. This leprosy typifies the weaknesses seen in our నీ life. జీవితంలో ఉన్న కొరతలను చూపిస్తున్నది. It shows the shortcomings in your life. అలాగే మనం సత్యమును అంగీకరించినప్పుడు In this way, when we accept the truth, సంఘములో చెప్పబడుతున్న అపోస్తుల ద్వారా చెప్పబడుతున్న సత్యాన్ని అంగీకరించినప్పుడు when you accept the truth that is preached by the నీ apostles, జీవితంలో ఉన్న ఏదైతే ఆ కుష్ఠం ఉన్నదో కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. whatever weaknesses or shortcomings are there as leprosy in your life, they will depart. ఇక్కడ ఆ యొక్క చిన్నపిల్లల వంటి శరీరము ఆయన పొందుకున్నాడని చెప్పినప్పుడు ఇది మహిమగల శరీరాన్ని అనుభవాన్ని చూపిస్తున్నది. When he says that his flesh became as the flesh of a little child, it shows the experience of receiving a glorious ఎప్పుడైతే body. మనము సత్యాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటామో When we accept the truth and walk according to it, మన జీవితంలో ఉన్న ఆ యొక్క కుష్ఠం అనే బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. all the leprosy of weakness will depart from our life, మనందరం కూడా మహిమగల శరీరాన్ని పొందుకుంటాము. and we will all receive a glorious body. క్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన సంధించేటప్పుడు మనకున్న యొక్క ఈ యొక్క మాంస శరీరం అనేది మహిమగల శరీరంగా మారుతుంది. When the Lord appears in midair and when we meet him there, this body of flesh will become a glorious కాబట్టి body. ఇక్కడ సత్యమును అంగీకరించాలి. Therefore, here we must accept the truth. పిల్లలు దేవుని యొక్క రాజ్యమును అంగీకరిస్తున్నారని మనం చదివిన్నాము. We have read that children accept the kingdom of God. అది సత్యమును అంగీకరించే అనుభవం అయి ఉన్నది. This is the experience of accepting the truth. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత నాలుగవదిగా ఇక పిల్లలకు ఉండే మనసును మనం చూసినప్పుడు Then the fourth character that we can see in children is 131వ కీర్తన 2వ వచనం నందు 4వది మనం చూస్తున్నాం.
In Psalm 131, second verse, we read of the fourth thing. Surely I have behaved and quieted myself as a child that is weaned of his mother. My soul is even as a weaned child. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. తనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్దున్నట్లు, తనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇక్కడ చనుపాలను విడిచిన అట్లుగా మనం చూస్తున్నాం. Here we see that a child who is weaned of his mother's milk. ఇక్కడ చనుపాలు విడిచినట్లుగా రాయబడి ఉన్నది. It is written that he has been weaned of of the mother. చనుపాలను విడిచే యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు ఇది పాత జీవితాన్ని చూపిస్తున్నది. Weaning of his mother shows leaving our old life. ఇక ఈ చనుపాలు వద్దు అని ఆ యొక్క బిడ్డ విడిచిపెట్టి ఉన్నది. Here the child has said no to the mother's milk and has been weaned of it. ఆమెకి ఇక బలమైన ఆహారము అవసరమై ఉన్నది. Now she needs strong food. ఇక్కడ చనుపాలు విడడము అని చెప్పినప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టే అనుభవం అయి ఉన్నది. Here leaving or weaning the mother shows leaving the old life. మనం క్రీస్తులోకి వచ్చి ఉన్నాము. We have come into Christ. కాబట్టి చనుపాలు అనేది ఇక మీదట మనం తాకూడదు. Therefore we must no longer partake of the milk. పాత జీవితము పూర్వకాలం ముందు ఏదైతే నువ్వు చేసి ఉన్నావో ఇక మీదట దేవునిలోకి వచ్చిన తదుపరి అటువంటి జీవితం అనేది మనం చేయకూడదు. Whatever old life you might have done after coming into God, you can no longer live like that. దేవునికి స్తోత్రం. Praise be to God. కడవరి దినాల్లోకి వచ్చి ఉన్నాము. We have come into the last కాబట్టి days. పాత జీవితము ఏదైతే ఉన్నదో అది మన దగ్గరికి రాకూడదు. Therefore, whatever old life we have forsaken should not return unto us. పూర్వకాలం ముందు నీ జీవితము ఎలా ఉన్నదో అటువంటి జీవితం క్రీస్తులోకి వచ్చావు కాబట్టి ఆ పాత జీవితాన్ని సిలువ మీద నువ్వు కొట్టి ఉన్నావు కాబట్టి ఇక తిరిగి పాత జీవితాలు పాత కార్యాలు అనేది ఏది మనం చేయకూడదు. Because you have come into Christ, you have nailed your old life to the cross. Therefore, you must not do anything that you used to do in the old life. పాత కార్యాలు ఏది కూడా మనలో పెట్టుకోకూడదు. We should not keep any of those old deeds in us. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే When we read Gospel of Matthew, 23rd chapter and verse 28, even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు అగబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ లోపల వారు అక్రమముతోనూ వేషధారణతో నిండి ఉన్నారు. Here we read that within they are full of hypocrisy and iniquity, పైన నీతిమంతులుగా ఉన్నారు. but outwardly they appear righteous. దేవుని స్తోత్రం. Praise be to God. లోపల భాగము పాతదిగా కనబడుచున్నది, పై భాగమేమో కొత్తగా కనబడుచున్నది. The inward part is seen as old and the outward part is seen as new. వీరు చనుపాలను విడువలేని వారిగా కనబడుతున్నారు. These are seen as those who are not weaned. అలా మనం కూడా అటువంటి జీవితం అనేది కొనసాగించకూడదు. Therefore we must not also continue such a life. పాత అలవాటులు, పాత పద్ధతులు, పాత కాలంలో మనం మాట్లాడిన మాటలు ఇటువంటి ఏదైతే ఉన్నాయో అవి వాటి నుంచి మనల్ని ప్రత్యేకపరచుకోవాలి. Whatever the old deeds that we might have done or the words that we have spoken in our old life, we must separate ourselves from them. కొంతమంది చేతులు ఆడుతూ ఉంటారు. Some people are capricious. వారి వీరితో చేతులు మాట్లాడటము, తర్వాత నవ్వుకోవడానికి తగిన మాటలు మాట్లాడుకోవడము ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా దేవుని బిడ్డలకు తగింది కాదు. There are some who speak jestingly with others and mockingly so that they may laugh, but these are not things that are worthy of a child of God. జోక్స్ వేసుకొని మాట్లాడుకోవడము ఇటువంటి అన్ని కూడా అది క్రమంగా ఉండదు. పాత కార్యాలన్నింటినీ మనం విడిచిపెట్టాలి. అనగా అవి చనుపాలు అనేది మనం త్రాగుతూ ఉండకూడదు, వాటిని విడిచిపెట్టాలి. Therefore, the meaning of being weaned of the mother's milk is that we should not speak words which are mocking and which are jokingly spoken, because they are not worthy of us anymore. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ అధ్యాయంలో చిన్నపిల్లలు అనేది గురించి రాయబడి ఉన్నది. In this chapter it is written about little children. చిన్నపిల్లలకు ఉండే స్వభావాలు ఇవై ఉన్నవి. These are the characters of the little వారు children. దేవుని స్తుతించే వారికి కనబడుతున్నారు. They are those who praise God. రెండవది తగ్గించుకున్న వారికి కనబడుతున్నారు. Secondly, they humble themselves. తర్వాత వారు రాజ్యమును అంగీకరించే వారికి
వారిగా కనబడుతున్నారు. Then they are those who accept the kingdom. నాలుగవదిగా వారు చనిపోవాలని విడిచిన వారిగా ఉంటున్నారు. And fourthly, they have been weaned. పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. We must forsake our old life. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగనే మనం చదువుకుంటూ వచ్చినప్పుడు When we read in this manner, 8వ అధ్యాయంలో మనం చదివినప్పుడు రెండవది అని చెప్పినప్పుడు 3 నుంచి 5 వాక్యాల వరకు మనం చదివినప్పుడు now secondly, when we read from verses 3 to 5 of this chapter, నరుణ్ణి కలుగు చేసిన యొక్క విధానం చూడగా వాడు దేవుని కంటే తక్కువ వాడిగా కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. if we see about how man was created, we read that he was created a little below God. అంటే అల్పమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. That means he is an inferior person. కానీ ఇటువంటి వ్యక్తికి దేవుడు ఏలుబడినిచ్చి ఉన్నాడు. But to such a person, the Lord has given authority. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది బాహ్య సంబంధంగా ఈ ఏలుబడిని మనం చూస్తున్నాం. We see this kind of authority outwardly. అడవి మృగాల మీదను, ఆకాశ పక్షుల మీదను, తర్వాత సముద్రము మక్షముల మీదను, ఇటువంటి కొన్ని కార్యాలలో ఒక ఏలుబడిని దేవుడు ఇచ్చి ఉన్నారు. The Lord has given dominion over the beasts of the field, the fowl of the air, and the fish of the sea. ఇది 2 కోణాలలో ఏలుబడిని చెబుతున్నాను. This I'm telling you about authority in 2 angles. భూమి మీద అక్షరానుసారంగా ఈ ఏలుబడిని ఇలా తీసుకోకూడదు. We should not take this literal dominion and authority on the earth. ఇది మనుషులను మనం ఏలుబడి చేసే ఒక అనుభవం అయినది. This is an experience of ruling over men. కొంతమంది గొర్రెల్లాగా ఉంటారు. There are some who are like sheep. కొంతమంది ఎడ్ల వంటి వారిగా ఉంటారు. There are some who are like oxen. కొంతమంది మృగాల్లాగా ఉంటారు. There are some who are as beasts. ఇలాగున రకరకాల ప్రజలు అనేది భూమి మీద మనం చూస్తున్నాం. In this way we can see people of many types on this earth. దినదినము కూడా ఇటువంటి యొక్క ప్రజలు అనేది మనకు ఎదురవుతూనే ఉంటారు. Every day we will encounter people of this kind. మనము చిన్నపిల్లల వల్లే మనల్ని మనం తగ్గించుకొని తర్వాత దేవుని స్తుతించే వారిగా ఉండి, సత్యాన్ని అంగీకరించే వారిగా ఉండి, చనిపోవాలని విడిచిపెట్టే వారిగా ఇలాంటి జీవితాన్ని మనం చేస్తూ ఉన్నట్లయితే భూమి మీద ఇటువంటి మనుషులను మనము ఏలుబడి చేయగలుగుతాం. If we live a life which are filled with the characters of children, like those who give praise to be weaned of their own life, then we can rule over the people of this world. నీకు కూడా ఇటువంటి ప్రజలు మీకు ఎదురు వస్తూనే ఉంటారు. You will also encounter such people. నీ జీవిత కాలంలో నీ పరుగు ముగించేంత వరకు వీరు ఎదురవుతూనే ఉంటారు. You will continue to encounter them all through your lifetime until you finish your race. కొంతమంది గొర్రెల వంటి వారిగా ఎదురవుతారు. There are some who you will encounter who are like sheep. కొంతమంది ఎడ్ల వంటి వారిగా వారు నీకు ఎదురవుతుంటారు. And there are some others who are like oxen who you will encounter. కొంతమంది మృగముల వంటి వారిగా ఎదురవుతుంటారు. And there are others who are like wild beasts. అయితే నీవు వాటిని ఏలుబడి చేయాలి. Therefore you must rule over them. దేవుని స్తోత్రం. Praise be to God. ఏలుబడి చేయాలని చెప్పినప్పుడు నీకు జ్ఞానం అవసరమైనది. If you want to rule, then you need wisdom. వీరిని ఏలుబడి చేయాలంటే ఒకటే నీ దగ్గర ఉండవలసిన ఆయుధము జ్ఞానము మౌనమై ఉన్నది. There is only one weapon for you to rule over these people. The wisdom that you need is silence. మౌనము జ్ఞానము ఈ రెండు నీ దగ్గర ఉన్నట్లయితే ఇటువంటి ప్రజలందరినీ కూడా ఏలుబడి చేయగలుగుతావు. If you have wisdom and silence, then you can rule over all such people. నీకు మృగములంటే మనుషులు నీకు ఎదురైనప్పుడు నీవు ఏదో ఇనుప ఆయుధాలు పట్టుకొని వారి దగ్గరికి పోయి వారిని ఎదిరించడము, వాళ్ళని పొడవడము, కొట్టడము అది చేయని అవసరం లేదు. When you encounter people who are as beasts, you do not need to take up weapons of iron to pierce them or slay them. అటువంటి ప్రజలు నీకు మృగము లాంటి వారు వచ్చినప్పుడు నీ దగ్గర ఉండవలసిన ఆయుధం ఒకటే జ్ఞానము మౌనమై ఉన్నది. When such people as beasts encounter you, you need only 2 weapons, that is wisdom and silence. వారు ఎంతవరకు అరుస్తారో అరిచి ఎంతవరకు నీ గురించి తలస్తారో తలంచి లాస్ట్ గా సిగ్గుతో ముఖాన్ని దించుకుంటారు. No matter how much they have to shout against you or think evil against you, they will do so, and finally they will put their face down in shame. ఇలాగ నీవు అటువంటి ప్రజలను నువ్వు జ్ఞానముతోనూ మౌనంతోనూ సమాధానంతో నువ్వు ఏలుబడి చేయగలుగుతావు. Therefore you will be able to rule over such people with wisdom, silence, and with rest. దేవుని స్తోత్రం. Praise be to God. మన సెంట్రల్ పాస్టర్ గారు ఒక మాట చెప్పి ఉన్నారు సేవకుల మీటింగ్ లో. In the workers meeting, our center pastor said one thing. ఓర్పు సహనం అనేది మనకు ఎంతో అవసరమైనది. అది
ఐశ్వర్యములు అంతటికంటే కూడా ఆ ఓర్పు సహనం అనేది గొప్ప ఐశ్వర్యం అని చెప్పాడు. He said that tolerance and endurance is greater than great wealth. ఎవరైనా నీ మీదకి ఇలాగనే మృగములాగా ఎవరైనా గొడవకు వచ్చినట్లయితే If anyone raises up against you like a beast, అది కోపంతో అరుస్తారు. with anger they may shout. ఎన్నిసార్లు అరుస్తారో అరవని. However many times they నీవు shout, let them మాత్రము shout. ఓర్పుతో సహనంతో మౌనంగా ఉండాలి. But you must be silent with tolerance and వారు endurance. 4 సార్లు అరుస్తాడు. They will shout 4 times. అరిచి 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 లాస్ట్ గా నోరు మూసుకొని వెళ్ళిపోతారు. They will shout and shout and shout, and finally they will close their mouth and go away. అరవని, ఎంతవరకు అరుస్తారో అరవని. Let them shout however much they నీ want. గురించి ఎంతగా మాట్లాడతారో మాట్లాడుకొని Let them speak as much as they want against దానిలో you. సహనంతో మౌనంగా ఉండు. But you must be silent with endurance. అదే నీకు గొప్ప ఆయుధమై ఉన్నది. That is a great weapon for you. అది భూమి మీద ఉన్నదానికి శ్రేష్టమైనది ఏదైతే ఉన్నది అంటే వాటన్నిటికంటే కూడా సహనం అనేది ఓర్పు అనేది అది గొప్పది అని చెప్పి ఉన్నాడు. He said that amongst all the precious things of the earth, the most precious are endurance and tolerance. జ్ఞానము, Wisdom, ఇక ఓర్పు, endurance, ఇక సహనం. tolerance. ఇవి ఉన్నట్లయితే నువ్వు మనుషులందరినీ ఏలుబడి చేయవచ్చు. If you have these, you can rule over all people. మృగాల్ని ఏలుబడి చేస్తావు, You can have dominion over beasts. గొర్రెలను ఏలుబడి చేస్తావు, You will rule over the land. ఎడ్లను ఏలుబడి చేస్తావు, You will rule over the oxen. సముద్రంలో త్రిమింగళాలను ఏలుబడి చేస్తుంటావు. You can rule over the whales in the sea. ఏది నీకు హాని చేయదు. Nothing can hurt you. నీకు కావలసినది ఏంటి? వాటి మీద ఏలుబడి అనేది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. The Lord has given you dominion over them. కారణం ఏమిటంటే నువ్వు ఈ చిన్న పిల్లల వాళ్ళే నిన్ను తగ్గించుకొని నీవు దేవుని స్తుతించుచు, తర్వాత దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించుచు, తర్వాత 4వదిగా చనిపాలను విడిచిపెట్టి ఈ రీతిగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు భూమి మీద ఇటువంటి ఒక ఏలుబడి ఇచ్చి ఉన్నాడు. Because you are living with the characters of a little child, which is the character of praising God, humility, accepting the kingdom, and being weaned of your old life, the Lord has given you such a dominion. ఎటువంటి మనుషులు వచ్చినా 1000 మంది మనుషులు ఉన్నప్పటికైనా దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, జ్ఞానము, ఓర్పు, సహనము ఇవి ఇచ్చాడు కాబట్టి ఎటువంటి మనుషులైనా సరే నువ్వు ఏలుబడి చేయవచ్చును. No matter who the people are who rise up against you, because the Lord has given you wisdom, endurance and tolerance, you can rule over all of them. భూమి మీద నువ్వు గొర్రెలను ఏలుబడి చేయాలి. Upon the earth you must rule over the ఎడ్లను land. ఏలుబడి చేయాలి. You must rule over the oxen. మృగాలను ఏలుబడి You చేయాలి. must rule over the beasts. సముద్రంలో తిరిగే పెద్ద పెద్ద త్రిమింగళాలను కూడా ఏలుబడి చేయాలి. You must also rule over the great whales that move about in the sea. మనుషులు అలాంటి వారిగా నీ ఎదుటికి వచ్చినప్పుడు వారిని ఏలుబడి చేస్తావు. When such people come across you, you will be able to rule over them. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది భూమి మీద నువ్వు ఏలుబడి చేసే కొన్ని కార్యాలు ఉన్నవి. These are a few things that you are going to rule over upon the earth. రెండవది, Secondly, మనం ఏలుబడి చేసేది దురాత్మలతో, అన్ని ఆత్మలతో రెండవదిగా ఏలుబడి చేయాలి. the second thing that we have to rule over are the strange spirits and నీ ఆత్మీయ demons. జీవితానికి విరోధంగా పోరాడే కొన్ని శక్తులు ఉంటాయి. There are some powers that are working against your spiritual ప్రార్థన life. చేయకుండా క్రియ చేసే కొన్ని శత్రువులు ఉంటాయి. There are some enemies that will cause you not to pray. పరిశుద్ధ జీవితం చేయకుండా కొన్ని శక్తులు అనేది నీకు విరోధంగా ఉంటాయి. There are some powers working against you so that you do not live a holy life. ఇవన్నీ కూడా అన్య ఆత్మలు. వీటి మీద దేవుడు నీకు మరొకటి రెండో ఏలుబడి ఇచ్చి ఉన్నాడు. The Lord has given you a second dominion over all these strange spirits. అభిషేకం ద్వారా, ప్రార్థన ద్వారా మనం వాటన్నిటిని ఏలుబడి చేయాలి. Through the anointing and through the Spirit, we can overcome all these. దేవుని స్తోత్రం. Praise be to God. మూడో ఏలుబడి అని చెప్పినప్పుడు ఆయన రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే భూమి మీద మనము ఏలుబడి చేస్తాము. The third authority and dominion is after the coming of the Lord, we shall rule over this very earth. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగున దేవుడు మనకు ఒక ఏలుబడిని ఇచ్చి ఉన్నాడు. In this way, the Lord has given us a dominion. ఈ ఏలుబడి అనేది మనము పొందుకొని జీవించాలంటే చిన్నపిల్లల వలె మనం కనబడాలి. If we are to receive this authority, then we must be seen as these little children. వారు దేవునికి స్తోత్రం చెబుతున్నారు. They praise God. రెండవది తగ్గించుకున్నారు. They are humble. మూడవది వారు అంగీకరిస్తున్నారు, రాజ్యాన్ని అంగీకరిస్తున్నారు. మనము దేవుని మాట సత్యాన్ని అంగీకరించాలి.
Thirdly, they accept the kingdom, and we must accept the truth of the kingdom of God. నాలుగవదిగా వారు చనుపాలను విడిచిపెట్టారు. Fourthly, they are weaned. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టారు. That means they have forsaken their own ఇలాగ life. పిల్లల వలె మనం ఉన్నప్పుడు ఇక 3 రకములైన ఏలుబడి అనేది అది మనము చేయగలుగుతాము. In this manner, if we are like children, we will have these 3 types of authority. ఈ 4 కార్యాలు చిన్నపిల్లలకు ఉండే 4 కార్యాలు అనేది నష్టం చేసుకుంటే ఈ 3 విధములైన ఏలుబడులు అనేది మనం చేయలేము. But if we lose these 4 characters that children have, we cannot have this dominion. ఆ 3 విధములైన ఏలుబడులు అనేది పోగొట్టుకుంటాము. We will lose these 3 types of authority. కాబట్టి మనందరం కూడా అలా ఉండకూడదు. Therefore, we must not be దేవుడు like తన this. పోలిక చొప్పున ఆయన తన రూపము చొప్పున తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. God has created man in his own likeness and form. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడై ఉన్నాడు. What is man that he should be mindful of him? అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. But the Lord is mindful of ఆయన us. మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. He has established ఒక us. రక్షణను మనకి ఇచ్చాడు. He has given us రాబోయే salvation. దినముల యందు ఒక ఏలుబడిని కూడా ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. In the days to come, he is also going to give us కాబట్టి చిన్న పిల్లల dominion. వలె అందరం కూడా కనబడదుము గాక. Therefore, let us all be seen నా as మాట children. ఇద్దరితో నేను ముగిస్తున్నాను. I am going to finish with this. అందరం కూడా సమర్పించుకుందాము. Let us all surrender వీలైన ourselves. వారందరూ కూడా మోకరించి దేవుని సన్నిధానంలో అప్పగించుకుందాము. Those who can, let us stand upon our knees and surrender ourselves చిన్న to the పిల్లలు ఏ presence of విధంగా God. దేవుని స్తుతిస్తున్నారో అలాగనే ప్రభువా నిన్ను స్తుతించాలి ప్రభువా. As the little children praise God, so also I should praise thee, ఏది Lord. నీకు కలిగిననో ఏది కలగబోచున్నది ఏది ఉన్నప్పటికైనా ఇదంతా కూడా దేవుని ద్వారే కలిగినో అని నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దాన్ని బట్టి అతిశయించవద్దు. Whatever you have or whatever you are going to have, you are going to receive all that through the Lord. Therefore, you must humble yourself and not exalt yourself in it. మూడవదిగా నీవు అంగీకరించాలి. రాజ్యమును అంగీకరించినట్లుగా సత్యమును అంగీకరించాలి. Thirdly, you must accept the truth and similarly the kingdom. వాక్యమును మనం అంగీకరించాలి. We must accept the word. నాలుగవదిగా మనం చనుపాలు అనే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. Fourthly, we must forsake the old life and be weaned. అటువంటి కృపగలిగిన జీవితం చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. May the Lord help us so that we might have such a gracious అప్పుడే life. మనందరం కూడా 3 రకములైన ఏలుబడి మనం పొందుకుంటాము. It is only then that we can receive these 3 types of మనుషుల్ని మనం authority. జయిస్తాము. We will be overcoming వారు people. గొర్రెలుగా ఉండవచ్చును, ఎడ్ల వలె ఉండవచ్చును, మృగాలుగా ఉండవచ్చును, త్రిమింగల వలె ఉండవచ్చును, కానీ వారు నువ్వు జయిస్తావు. They may be as lambs or oxen or beasts or even as the whales, but we will rule over వారిని them. ఏలుబడి చేయడానికి దేవుడు నీకు జ్ఞానమును ఆయన ఓర్పును సహనమును ఆయన నీకు అనుగ్రహిస్తాడు. వారిని నువ్వు ఏలుబడి చేస్తావు. The Lord will grant you wisdom, endurance and tolerance so that you might have dominion over them. అన్ని ఆత్మలను నువ్వు ఎదిరిస్తావు, అవి నిన్ను ఎదిరించవు, వాటిని నువ్వు ఎదిరిస్తావు. You will resist the strange spirits and they will not stand before వాటిని నువ్వు you. ఏలుబడి చేస్తావు. You will rule over them. చివరిగా 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ఏలుబడి క్రీస్తు కూడా ఈ భూమి మీద నువ్వు చేస్తావు. Finally, in the millennial reign, you will do have dominion with Christ upon the అందరం కూడా earth. ప్రభువా నేను చిన్న బిడ్డ వలె మారడానికి సహాయం చేయమని అడుగుదాము. Let us all ask the Lord, Lord, make me as a little child. అందరం కూడా ఆకాశం వైపు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాము. Let us all raise our arms towards the heavens and ఆ praise దేవా God. చిన్న బిడ్డ వలె నన్ను మార్చండి ప్రభు అని అడుగుదాము. Let us ask the Lord to change us as a little ఆమె child. ప్రభు ఆయనకు ఆత్మ అభిషేకం గొప్పదై ఉన్నది. The anointing and spirit of the Lord is great. ఆయన మనల్ని చిన్న బిడ్డ వలె మార్చువాడే ఉన్నాడు. He is the one who will transform us as a little child. అందుకొరకు అందరం చిన్న దేవుని స్తోత్రించేదము. For that, let us all praise God. Praise the Lord, 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 స్తోత్రం, స్తోత్రం. సమస్త మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభావ మీ పక్షులు నా స్తోత్రం. సాయంత్రం సమయం వేద పుట్టిన కూడా మీరు భారం ఇచ్చినట్టు ఇచ్చినందుకు స్తోత్రం. ఆటకమంతా తొలగించి మీ సన్నిధానంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం. మీ సన్నిధానంలో కూడి పాడి సంతోషించడానికి ఇచ్చిన గొప్ప స్తోత్రం. మీ అభిషేకం ద్వారా బలపరిచినందుకు స్తోత్రం. ఈ సమయంలో వాక్యంలో నెరవేర్చిన సత్యాన్ని బయటపరిచినందుకు స్తోత్రం. ఇతను 8వ అధ్యాయం ప్రభావ ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప స్తోత్రం. ఈ రోజుల్లో ప్రభావ మేము చిన్న పిల్లలు వలిగే మార్చబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. మేము చిన్న పిల్లల వలె మిమ్మల్ని స్తుతించేవారుగా కనిపించడానికి
సహాయం చేయమని వేడుకుంటున్నాం. చిన్నపిల్లల వల్లే తగ్గించుకోవడానికి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. రోజుల్లో ప్రభా చిన్నపిల్లల వల్లే సత్యాన్ని ప్రభా రాజ్యాన్ని మేము అంగీకరించుకునే వాళ్ళగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. చిన్నపిల్లల వల్లే ప్రభా మేము పాత కార్యాలను వదిలిపెట్టేవాళ్ళగా, పాత స్వభావాన్ని జీవితాన్ని వదిలిపెట్టేవాళ్ళగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ విధంగా జీవించినప్పుడు ప్రభా మాకు ప్రభా మీరు ఏలుబడిని అనుగ్రహిస్తున్నారు. మాకు విరుద్ధంగా పోరాడే మనుషులు, మాకు విరుద్ధంగా పోరాడే శక్తులు అన్నిటి మీద ప్రభా జయం పొందడానికి, వారి మీద ఏలుబడి చేయడానికి మీరు అధికారాన్ని అంగీకరిస్తున్నారు. ఈ చిన్నపిల్లల యొక్క అనుభవం మా జీవితంలో కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధపరచండి, మీరు అక్కడికి సిద్ధపరచండి. ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండను కాక. హల్లెలూయా. అందరూ